హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇప్పుడే దేవర థియేటికల్ ట్రైలర్ వచ్చిందనమాట. థియేటర్ ట్రైలర్ అయితే గూస్ బంప్స్ ఉందని చెప్పుకోవచ్చు. సో కొన్ని డైలాగ్ ఉన్నాయి, అది మార్వెలస్ అని చెప్పుకోవచ్చు అనమాట. సంద్రంలో ఒక దేవర ఆల్రెడీ ఉన్నాడు, కొండ మీద ఒక దేవరాన్ని తయారు చేయకండి అని చెప్పేసి. సో దేవర కొండ మీద దేవర అయితే వర అని చెప్పుకోవచ్చు అనమాట. దేవర వాళ్ళ కొడుకు కదా. సో దాన్ని దేవర లెక్క తయారు చేయకండి, అసలే పిరికేసుడు కదా, దాన్ని దేవరలా మారిపోతే రచ్చ జరిగిపోతుంది అని చెప్పేసి. సో సంద్రం ఆల్రెడీ నా కళ్ళలో సంద్రం వచ్చింది, అది ఎరుపెక్కి వచ్చింది, అది నా చేతితో ఏరిపోయి ఉన్నది, అంటే రక్తంతో ఎరులై పారుతుందని చెప్పుకోవచ్చు అనమాట. సో అదో డైలాగు. మనలో భయం పోవాలంటే దేవుని కథ వినాలి, అదే మనలో భయం కలిగించేలా చేయాలంటే అది దేవర కథ వినాలని చెప్పేసి ఈ డైలాగ్ కూడా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఇలా చాలా అయితే చాలా ఉందని చెప్పుకోవచ్చు అనమాట. సో మీకు ఏది నచ్చిందో ఏది నచ్చలేదో కామెంట్ చేయండి. ఈ మూవీ అయితే పక్కా బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పుకోవచ్చు. సో ఆల్రెడీ దేవర వర ఇంకో థర్డ్ షేడ్ కూడా రాబోతుందని చాలా మంది చెప్తున్నారు అనమాట. సో ఈ సినిమాలో 3 క్యారెక్టర్స్ అయితే ఉండబోతుంది. సో దేవర వర ఇంకో ఎన్టీఆర్ అని చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత జాన్వీ కపూర్ అయితే చించేసింది, శ్రీకాంత్ గారు కానీ సో చాలా మంది అయితే ఉన్నారని చెప్పుకోవచ్చు, యాక్టింగ్ చించేస్తారని చెప్పుకోవచ్చు. సో థియేట్రికల్ ట్రైలర్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ సినిమా పక్కా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను అనమాట. సో ఈ సినిమా హిట్ అయితే దేవర 2